హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. కథ పేరు ప్రేమ కథ. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో జనవరి నెల 2025లో వచ్చింది. రచయిత్రి గోగినేని మణిగారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఏమిటి అంటూ నీలమ్మ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోయింది. అది చల్లని సాయంకాలమే అయినా మిట్ట మధ్యాహ్నపు ఎండ ఆవిడ ముఖం పైకొచ్చింది. కందగడ్డల ఎర్రబారిన మొహంతో నిజమేనా అంది మళ్ళీ. గంగిగోవల ఎదురుగా నిలబడిన శాంతమ్మ తప్పు చేసిన దానిలా తల వంచుకొని అవునన్నట్టు తల ఊపుతూ నిస్సహాయంగా నిట్టూర్చింది కూడా. ఆవిడే పెళ్లి కూతురు తల్లి. నీలమ్మ విరుసుగా మాటలు తూటలు వదిలింది. నా కొడుకు మీ అమ్మాయినే చేసుకుంటానని అనటమే నాకు విడ్డూరంగా అనిపించింది. ఇప్పుడేమో మీ అమ్మాయి ఈ సంబంధం వద్దని చెప్పడం ఇంకా వింతగా ఉంది. ఈమె గారు అందచందాల్ని మెచ్చి ఇంతకన్నా గొప్పవాడు వస్తాడని అనుకుంటుందా ఏమిటి? అంతట్లోనే ఎవరో ఊహించని విధంగా అప్పుడే పెళ్లి చూపుల తతంగం ముగించిన అమ్మాయి లోపల గది నుండి వాళ్ళు కూర్చున్న చోటికి వచ్చి నీలమ్మ వైపు చూస్తూ ధాటిగా చెప్పింది. రేపు మమ్మల్ని చూసిన వాళ్ళంతా కాకి ముక్కుకి దొండపండు అనే సామెతను గుర్తు చేసుకొని నవ్వకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. గంతకు తగ్గ బొంత లాంటివాడు నాకు సరిపోతాడు. మీకిప్పుడు అర్థమైందిగా. ఇక మీ కొడుకుకి ఎందుకో ఏరుకోరి వచ్చాడో నేనెలా చెప్పగలను? మీరే అడిగి తెలుసుకోండి. ఆ అమ్మాయి ఈ రెండు మాటలు చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆగకుండా లోపలికి రివ్వున వెళ్ళిపోయింది. నీలమ్మ కొడుకు వైపు నిరసనగా చూసి బాగానే అయిందిగా, ఇక వెళ్దాం పద అంటూ లేచి నిలబడింది. అతను తల్లితో ఒక్క నిమిషం ఉండమ్మా అంటూ ఆ అమ్మాయి వైపు వెళ్ళిపోయిన గది వైపు వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. చిరునవ్వుతో ఆ అమ్మాయి పెళ్ళికి అంగీకరించిందమ్మా. ఇక పెళ్ళి ఎప్పుడు ఎక్కడా లాంటి విషయాలు మీ పెద్దవాళ్ళు నిదానంగా మాట్లాడుకోవచ్చులే అన్నాడు. నీలమ్మ ఒక్క క్షణం కొడుకు వైపు విచిత్రంగా చూసి రుసరుసలాడుతూనే కొడుకును అనుసరించింది. ఇంటికి రాగానే ఆ అమ్మాయికి ఏం చెప్పొప్పించావురా అంటూ నిలదీసింది. తల్లి కోపం చూసి విశ్వం నవ్వేశాడు. గంతకు తగ్గ బొంతలా మారటానికి నేను నా రూపురేఖల్ని ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయినే సలహా అడిగాను. నా వైపు ఆశ్చర్యంగా చూసి నేనేదో ఉద్యోగం చేసి బాగా సంపాదిస్తున్నాను అనుకుంటున్నారేమో. నాది చాలా చిన్న ఉద్యోగం. అది కూడా పెళ్లి తర్వాత మానేస్తానని చెప్పింది. నేను నాకేం అభ్యంతరం లేదన్నాను. ఉద్యోగం చేయటం మానటం అనేది పూర్తిగా తన ఇష్టమేనని చెప్పాను. అప్పుడు అమ్మాయి సరేనంది. అసలు ఆ అమ్మాయి అంటే అంత మోజు ఎందుకు వచ్చిందో అది చెప్పు అంటూ మళ్ళీ రెట్టించింది నీలమ్మ. ప్రేమ అంతే అనేసి ఊరుకున్నాడు. ఆవిడికి చిర్రెత్తుకొచ్చినా చేసేదేం లేక మిన్నకుండిపోయింది. అవతల పెళ్లి కూతురు కాదంబరి తల్లిదండ్రులకు కూతురు పెళ్లి విషయం వింతగానే ఉంది. మీ అమ్మాయిని చూడటానికి వస్తున్నాం అని మధ్యాహ్నం కబురు పంపి సాయంకాలం వచ్చారు తల్లి కొడుకు. వాళ్ళు తమకి 2 వీధుల అవతల ఉంటున్న వాళ్లేనని వీళ్ళకి అప్పుడే తెలిసింది. తాము పిల్లకి కట్న కానుకలంటూ ఏమీ ఇవ్వలేరు. పిల్ల రూపురేఖలు చాలా సాదాసీదాగా ఉంటాయి. చదువు సంధ్యలు ఎన్నదగినవేమీ కావు. ఏదో షాపులో పనిచేస్తోంది. పెళ్లి కావటం కష్టమేనని అభిప్రాయంలో ఉన్న పిల్ల తల్లిదండ్రులకు ఇలా ఎదురు సంబంధం వెతుక్కుంటూ రావడం విడ్డూరమే అనిపించింది. వయసు మళ్ళిన వాడే ఉంటాడు. పిల్లని చూడటానికి వచ్చినప్పుడు కట్నం ఇవ్వలేమని తమ స్థితిగతులు తెలుసుకునే వాళ్లే వెనక్కిపోతారులే అని ఊహించారు వాళ్ళు. అయితే వాళ్ళ అంచనాలకి భిన్నంగా అబ్బాయి చిన్నవాడు, అందంగా ఉన్నాడు. మంచి ఉద్యోగం ఉందని తెలిసి మరీ ఆశ్చర్యపోయారు. పెళ్లి జరిగిపోయింది. విశ్వం సరదాగా హుషారుగా ఉన్నాడు పెళ్లిలో. కానీ నీలమ్మ పెళ్లి కూతురు కాదంబరి మాత్రం ఆ పెళ్లికి కారణం తెలియకనేమో ముభావంగా ఉండిపోయారు. విశ్వం వాళ్ళ ఉదాసీతను గుర్తించాడు. కానీ తను చేయగలిగింది ఏమీ లేదు అన్నట్టుగా మౌనంగానే ఉండిపోయాడు. కాదంబరి అత్తగారింటికి కాపురానికి వచ్చేసింది. పనులన్నీ సక్రమంగా నిర్వర్తించటం చూసి నీలమ్మ కొంత సంతృప్తి పడింది. తనకి ఆరోగ్యం సరిగ్గా లేవనందువల్ల ఇలాంటి పనుమంతురాలైన అమ్మాయి అయితే బాగుంటుందని కొడుకు అనుకున్నాడేమోనని, పెళ్లికి కారణం అదే అయ్యుంటుందని ఊహించింది. అయితే అది నిజం కాదని ఆమెకి తొందరలోనే తెలిసి వచ్చింది. ఒకరోజు పెరట్లో నుండి నీళ్ల బిందెతో లోపలికి వస్తూ గడప తగిలి కాదంబరి బోర్లా పడింది. దాంతో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏం చేయాలా, ఎవరిని సాయానికి పిలవాలా అని ఆలోచన చేస్తున్న నీలమ్మకు అంతా తను చూసుకోగలననే భరోసా ఇచ్చాడు విశ్వం. కానీ ఆవిడికి నమ్మకం కుదరక నీ వల్లేమవుతుందిరా అంది.
కానీ ఆ మర్నాటి నుండి కొడుకు చేస్తున్న పనులు చూసి ఆవిడ విస్తుపోయింది. తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు, తల్లి సలహాలతో వంట పనులు పూర్తి చేయటమే కాక కాదంబరికి చేయవలసిన పనులు చక్కగా చేస్తున్నాడు. ఒళ్ళు తొడవటం దగ్గర నుంచి భోజనం చేయటం వరకు కొడుకు చేయటం చూసి నీలమ్మ ఇలాంటి చాకరీ చేయాల్సి వచ్చిందేమిట్రా అంటూ నిట్టూరిస్తే, విశ్వం బావుందమ్మా, రోజు మనల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చక్కబెట్టే కాదంబరి కొన్నాళ్ళు మంచం మీద ఉండాల్సి వస్తే ఆ మాత్రం చేయటం కూడా గొప్పేనా అన్నాడు. ఆ సమాధానం నీలమ్మకి కాదు, కాదంబరికి విచిత్రంగా అనిపించింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ముగ్గురే కాకుండా ఇంకో చిన్న పిల్లాడున్నాడు. ఆ పిల్లాడి పనులన్నీ మంచం మీద నుండే కాదంబరి చెప్తుంటే విశ్వమే తల్లి సాయంతో చేస్తున్నాడు. ఆ మధ్య విశ్వం పిలుపుతో ఆ ఇంటి అల్లుడు కాంతారావు ఇంటికి వచ్చాడు. 5-6 ఏళ్ల క్రితం విశ్వం అక్కయ్య యాక్సిడెంట్లో చనిపోయింది. కాంతారావుకి మళ్ళీ పెళ్లి చేయాలని అతని పెద్దవాళ్లు ప్రయత్నాలు చేస్తుంటే చాలా సంబంధాలు అతని 3 ఏళ్ల కొడుకుని చూసి వెనక్కిపోయాయట. ఆ విషయం తెలిసిన విశ్వం అతనిని ఒకసారి పిల్లాడిని తీసుకురమ్మని పిలవడం జరిగింది. అతను వచ్చిన రోజున నీలమ్మ ఎవరో దగ్గర బంధువుల్ని పిలిపించి ఆ పిల్లాడి పేరున వాళ్లకున్న పొలంలో ఎంత పెడతారు, పోషణ వివరాలు లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే కాదంబరి వాళ్ళ దగ్గరికి వచ్చి ముడుచుకుపోయి కూర్చున్న ఆ చిన్నపిల్లాడిని తీసుకుని లోపలికి వెళ్ళిపోబోయింది. నీలమ్మ కాదంబరితో ఏ విషయమూ తేలకుండా ఇంటికి తీసుకెళ్తున్నావెందుకు అని నిలదీసింది. వీడికి వయసులో కావాల్సింది అమ్మ లాలన మాత్రమే, అది నేనివ్వగలను. ఇక ఆస్తిపాస్తుల వ్యవహారాలు మీ పెద్దవాళ్ళు చూసుకోండి, దానితో నాకేం సంబంధం లేదు. పిల్లాడు పెద్దయ్యాక స్వతంత్రంగా బతకగలిగేలా చదువు సందుల బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని కాదంబరి చెప్పేసింది. కాంతారావు వెంటనే లేచి నిలబడి, నా పిల్లాడికో బంధం ఏర్పడింది, వాడి గురించి ఇక నాకు దిగుల్లేదు. ఇక పొలం ఎంత ఏమిటి అనే విషయాలు పెద్దలు ఎలా అంటే అలాగే చేస్తాను, కాదనేదేం లేదు అంటూ వెళ్ళిపోయాడు. అలా వాడి పెంపకం కాదంబరి చేతుల్లోకి వచ్చేసింది. ఆ రోజు గదిలో కూర్చున్న తల్లి దగ్గరకు వచ్చి విశ్వం హుషారుగా చెప్పాడు, అమ్మా, రోజులాగే బుజ్జిని అత్త దగ్గర కూర్చో, నిద్ర వస్తే పక్కన పడుకో అని చెప్తుంటే వాడు ఏమన్నాడో తెలుసా? అత్త కాదు అమ్మ అన్నాడు. నీలమ్మ కొడుకు వైపు అవునా అంటూ ఆశ్చర్యంగా చూసింది. ఆ తర్వాత మెల్లగా అది రక్త సంబంధం ఉన్న నాకంటే ఏ బంధం లేకపోయిన కాదంబరి వాడిని అమ్మలాగే ఆదరంగా చూస్తుంది. నాకదే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. విశ్వం చిరునవ్వుతో నేనెందుకే బావని పిల్లాడిని తీసుకురమ్మని పిలిచాను, ఇలాగే జరుగుతుందని నేను ఊహించానులే అన్నాడు. నువ్వు ముందే ఎందుకు అలా అనుకున్నావురా అంటూ కొడుకు వైపు నిశ్చితంగా చూసి, ప్రేమ అని చెప్పి ఊరుకుంటావు కానీ ఏదో కథ ఉందనిపిస్తోంది, అది చెప్పు అంది మళ్ళీ. కొడుకు చేయి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుని చెప్పు అంది. సరే చెప్తాలే అంటూ విశ్వం మొదలెట్టాడు. ఒకరోజు నా స్నేహితుడిని కలవటానికి వెళ్ళి తిరిగి వస్తూ ఒక పార్క్లో కాసేపు విశ్రాంతిగా కూర్చుందామని ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాను. సరిగ్గా ఆ బెంచికి అటువైపు 3 అమ్మాయిలు కూర్చున్నారు. ఇటువైపు నేనొక్కడినే ఖాళీగా కూర్చోవటం వల్ల కాబోలు వాళ్ళ మాటలన్నీ నా చెవున పడ్డాయి. వాళ్ళ మాటల్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ముగ్గురు ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. ఆ రోజు వారానికి ఒకసారిగా వాళ్ళ ఓనర్ ఇచ్చే జీతం డబ్బుని ఆ రోజుకి సెలవు తీసుకుని మరో చోట ఇంకో మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలని అనుకున్నారు. వాళ్ళు వస్తున్న దారిలో ఒక వారన తుప్పలో పడి ఉన్న ఒక ఆవిడని చూశారు. మొహం నిండా రక్తం, చారికలతో కొన ఊపిరితో మూలుగుతున్న ఆవిడను చూసి వాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు. 2 అమ్మాయిలు వాళ్ల పని మీద వాళ్ళు వెళ్ళిపోతే ఒక్క అమ్మాయి మాత్రం తను వాళ్లతో రాలేనని చెప్పి ఆవిడను ఒక ఆటోలో అతని సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్లి చేర్పించి తన దగ్గరున్న డబ్బుతో మందులు కొనిచ్చి ఆమెకి మెలకు వచ్చాక నంబర్ తీసుకొని వాళ్ళకి కబురు చేస్తానని హాస్పిటల్ వాళ్ళకి తెలియజేశాక వచ్చేసి అక్కడ కూర్చుంది. చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసి వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసుకోకుండా వచ్చేసావు, ఈ వారం అంతా ఎలా అని ఓ అమ్మాయి అడిగితే, ఏదో అలా జరుగుతుందిలే, డబ్బుదేముంది, వచ్చే వారం మళ్ళీ అందుతుందిగా. పెద్ద ఆవిడ, అందులోనూ మన ఊరి మనిషి అలా పడి ఉంటే ఎలా వదిలేసి వెళ్ళగలను అని చెప్పింది ఆ అమ్మాయి. మన ఊరి మనిషి కాకపోతే వదిలేయచ్చా అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు మన రాష్ట్రానికి చెందిందేగా అనుకుంటూ అంది జవాబిచ్చి.
మన రాష్ట్రానికి కాకుండా ఏ ఉత్తరాది వాళ్ళు అయితే పట్టించుకోనక్కర్లేదంటావా అనే ప్రశ్న మళ్ళీ వచ్చింది. అప్పుడు మన దేశస్థులే కదా అనుకుంటా అంది. ఏ విదేశీయులో అయితేనో అని అడిగితే అప్పుడు కూడా ఎవరిదైనా ప్రాణమేగా, మనుషులమేగా అనుకుంటా, అంతేనా అంటూ నవ్వుతూ వాళ్ళకి జవాబు చెప్పి లేచి నిలబడింది. నేనప్పుడు తల తిప్పి చూశాను. ఒకే ఒక సెకండ్ సేపు చూసినా చాలా సాదాసీదాగా అనిపించే ఆ అమ్మాయిలో అపురూపమైన అందం ఏదో నాకు కనిపించింది. ఆ అమ్మాయి మాటల్లో వెల్లివిరిసిన ప్రేమతత్వం, మానవత్వం వల్ల కాబోలు వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి హాస్పిటల్ నుండి నాకు ఫోన్ వచ్చింది. మీ అమ్మగారు ఎక్కడికో వెళ్తుంటే దొంగలెవరో మెడలోని గొలుసు కోసం గాయపరిచి రోడ్డు వార తుప్పల్లోకి లాక్కెళ్ళి పడేసిపోయారు. ఎవరో అమ్మాయి చూసి అక్కడ చేర్పించింది. ఇప్పుడే ఆమెకి మెలకు వచ్చింది అని చెప్పారు. పార్కులో ఆ అమ్మాయిలు మాట్లాడుకున్నది నీ గురించేనని నాకు అర్థమైంది. అప్పుడు ఎదురు తిరగటం వల్ల అలాంటి అనర్థం జరిగిందని నువ్వు చెప్పావు. తర్వాత జరిగింది నీకు తెలిసిందేగా అమ్మా. కొన్నాళ్ల తర్వాత మనకి దగ్గరలోనే ఒక వీధిలో ఆ అమ్మాయి కనిపించేసరికి వెంబడించి అడ్రస్ తెలుసుకున్నాను. నీ మొహం నిండా రక్తపు మరకలు ఉండటం వల్ల నిన్ను చూసినప్పుడు కాదంబరి గుర్తుపట్టలేదేమో అంటూ ముగించాడు విశ్వం. గుమ్మం దగ్గర నుండి ఎవరో కదిలి వెళ్ళినట్టు అనిపించి విశ్వం వెంటనే లేచి వెళ్ళాడు. కాదంబరి మెల్లగా గోడ పట్టుకొని నడవడం చూసి నువ్వెందుకు లేచావు కినుకుగా అడిగాడు. కాదంబరి అతని వైపు కళ్ళు విప్పాచి చిరునవ్వుతో చూసింది. మొదటిసారిగా ఆమె మొహం నిండా పరుచుకున్న ఆనందాన్ని వెలుగుని చూసి విశ్వం ఆశ్చర్యపోయాడు. కాదంబరి మెల్లగా అంది, లేచాను కాబట్టే నాకు విషయం తెలిసింది. నాలోని ప్రేమతత్వాన్ని గురించి, గౌరవించిన మీలోని దైవత్వానికి తల వంచి నమస్కరిస్తున్నా అంటూ భావోద్వేగంతో విశ్వం చేతుల్లో మొహం దాచుకుంది కాదంబరి. నీతో కలిసి జీవితం పంచుకోవటం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుందనే స్వార్థమే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు విశ్వం. కోడలులోని అందాన్ని మొదటిసారిగా గమనించిన నీలమ్మ ఆనందంగా మనసులోనే వాళ్ళని ఆశీర్వదించింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.